పొలంలో ఎట్లు వచ్చినవి? అట్టే కావచ్చునయ్యా. కానీ నేటిదే నిరుప వటవృక్షము ఇక్కడే ఉన్నదని దానిని ఒక మునిస్తున్న వల్ల ఎరిగి తిని దేవి అదిగో చూడము వాడిన పండుగ వాడిన పండుగ ఇలాపై ఈ వటరాజును తన నీడచి భూతకోటిని ఎంత చక్కగా పోషించుతుందో చూడము. కాదు కాదు, మనము నివాసయోగ్యమైన చోటికి దేవి శరీర యొక్కములు కాల్చటం ఎడలో బాగు చేసుకోవడం చీకటి అప్పుడే కనుమూసుకొని వస్తున్నాడు. అక్కడగా కాలాన్ని మలగినట్లు బ్రహ్మాండమంతయు అంధకార బంధురమై ఎంత భయంకరంగా ఉన్నది. మార్గయాసముచి గాఢ నిద్రావస్థ ఎందున్న వీడికి ఏ కట్లు రాకుండా రక్షించవలేను కదా. సుత నీవెంతటి అదృష్టహీనుడమైంది తండ్రి, నీవెంతటి అదృష్టహీనుడమైంది. అడుగునని నేలపై
ఈ వంట చేయండి. లేదు నాయన, మనకు అపాయం తొలగినది. నా పతి ఆ భూతాలను గడమనిచితే వచ్చుచున్నాడు. భయపడకు నాయన, భయపడకమని ముత్యాలేశ్వర. దేవి నక్షత్రక మీకు నిద్రాభంగము కలిగినదా? నాదా, మా నిద్రాభంగానికి ఏం గాని మీరు గాని కుశలులు గాని ఉన్నారు కదా. దేవి ధర్మదేవతమైన నీవు నా చెంతను ఉండ నా కుశలమికేం కాని నక్షత్రేశ్వర, మనం ఇంకా నిశ్చంతతో నిద్రపోవచ్చు. ఇంకనూ ఒక జాములే ఉన్నట్టున్నది. ఇక్కడనేనయ్యా. ఇక్కడ పడుకోమనుకున్నావు. ఇక నీ మాటలు సాధించి మామూలు పాట బాబు. అయ్యా, నీకు ఇంకనూ ఆ పిశాచు పైనందులకు వాడు నా చేత కడతేరినాడు కదా. వాడు నీ శేఖ కడతేరినాడు. వాడి పరివారంలో కొన్ని మయమనిసి నిధులను చూస్తున్నాడు. నా ఎదురు రొమ్మపై దుమికి అవి ఏమనుకుంటువయ్యా? అప్పుడు బండి చక్కెర కింద నలిగిన మొండి పంట పురుగు లెక్క నెత్తున్నప్పుడు సాగవలసినది. ఇప్పుడు రేవతి అన్నం లేక ఎంత చిక్కి ఉన్నానో చూడు. మా ఆశ్రమంలో ఎల్లప్పుడూ కృతస్వభములతో పెరిగిన ముండి ప్రాణిని గనక భూతములు ఎక్కి తాండవ ఆడినను సావక బతికి ఉన్నాను. అయ్యా, నీకు పెద్దదమ్మ ఎచ్చడ నుండి వచ్చినదయ్యా. అది మా బ్రాహ్మణులకు సాధ్యమని తెలిసి మాటి మాటికి ఏలాగా తనిచేస్తున్నావయ్యా. నీవు ఏమన్నాను? నా రెండు పదివేలు రక్షించు. ఇక నీ మాటలు విని నేను ఇక్కడుండా. అయ్యా, ఈ గాఢాంధకారమున చెట్టుకు పోవలేనయ్యా. ఓరి మాయావి, నీకు ఇక్కడ నుంచి కలవడం నీకు నేను ఏమవుతుంది? ఋతుకవంతి అన్నవనొకదేవి, ఋతుకవంతి అన్నవనొకదేవి, నా సరగాదులారి. ఈ భక్తిరత భక్తనమన నిరుజా
నన్ను ఏదో ఒక